మొత్తం మీరు చెప్తున్నా నా ఎత్తు అయినాక ఊళ్ళో కొట్టపోతా జింగిడిగా అన్నా అయిందా దీపా అయిందా నువ్వు దా రే ఆరాయిడుగా ఏమిరా బాలరాదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మా దగ్గర ఉంది చాలా మట్టి. ఈ మట్టిని యూజ్ చేసి ఈ రోజు వీల్ తయారు చేయబోతున్నారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ మట్టి టవర్. చూద్దాం ఎవరు పెద్ద తయారు చేస్తారు, ఎవరు చిన్న తయారు చేస్తారు అని చెప్పేసి. ఎవరైతే పెద్ద తయారు చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఉండబోతుంది 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అర్థమైందా? ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే మీరు మట్టితోటి ఒక టవర్ తయారు చేయాలి. పెద్ద ఎవరైతే పెద్ద తయారు చేస్తారో మీకు అందరికి 3 hours టైం అయితే ఇస్తున్నా. అందరికి 3 hours టైం ఉంటది. 3 hours లా ఎవడైతే పెద్ద టవర్ తయారు చేస్తారో మట్టితోటి వానికి వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అవునా? మట్టితోనే మా కట్టెలు సీకులు ఇట్లా పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. కట్టెలు సలాకలు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే టవర్ వచ్చేసి మట్టిది ఉండాలి, సిమెంట్ ఉండదు. సిమెంట్ ఓన్లీ కట్టెలు నిలబెట్టుకోవచ్చు. మట్టి తోటి ఉండాలి. సిమెంట్ బ్యాగ్ కొనుక్కొచ్చి ఇద్దాం అనుకుంటా, సిమెంట్ లేదు. సో చూద్దాం ఈ రోజు ఎవరు తయారు చేస్తారు, ఎవరు విన్ అవుతారు, ఏం కథ అని చెప్పేసి. వెళ్ళిపోరు, ఎవరు ప్రజలుగా వెళ్ళిపోరు. రెడీ చేశారు, మీ టైం స్టార్ట్. 3 hours తర్వాత చూద్దాం ఎవరు టవర్ పెద్ద ఉంటది అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్న కుప్పల మీద కాదు, సైడ్ తయారు చేయాలి. ఇక్కడ తయారు చేయరు, నువ్వు ఇక్కడ తయారు చేయరా. ఉన్న కుప్పని వాడద్దు, ఆ మట్టిని వాడుకోరు కానీ ఉన్న కుప్ప మీద తయారు చేయదు. సో వీళ్ళైతే టవర్ తయారు చేసి స్టార్ట్ చేసేసారు. చూద్దాం 3 hours లో ఎవరైతే పెద్ద టవర్ తయారు చేస్తారని చెప్పేసి. అరే ఎవరు విన్ అయితే అనుకుంటారా? ఏమైనా స్ట్రాటజీ ఉందా? ఉంది నాకు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది ఆల్రెడీ. ఎట్లా ప్రిపేర్ చేద్దాం అనుకుంటారో అట్లా ప్రిపేర్ చేసారు. ఎండ్ ఆఫ్ ది టైం ఎవరిని హైట్ ఉంటే వాడు విన్. చేసుకుంటారు పోరా. నన్ను మొత్తం మూలకు షెట్లలో ఇచ్చిర్రు. ఫస్ట్ ఈ షెట్లు సాఫ్ చేసుకొని మట్టి వేసుకొని అయితే నాకు ఒక ఐడియా ఉంది. నేను ఆ ప్రకారం వెళ్ళిపోతా, వాళ్ళకి హైట్ పోతా, నేనే విన్ అవుతా. నేను ఉన్న దగ్గర కొంచెం హైట్ లోనే ఉంది గడ్డ టైపు, దాని మీదనే వేసుకున్నాను అనుకో. కొంచెం మనకు పని కూడా తక్కువ అవుతుంది. అట్లా వద్దు జింగిడిగా చేసుకోపోనాడు. నాకైతే పని అయితే తక్కువ పడుతుంది ఇక మొత్తానికి అయితే. అందరి దగ్గర అయితే పాడైతుండే. నాకైతే ఒక టాప్ ఇచ్చిలు, ఒక వాళ్ళ దగ్గర పాడే తీసుకొని అయితే మట్టి మొత్తం గుంజుకొని అలా వేసుకొని తయారు చేసుకున్నాను. అయితే ఏదేమైనా నేనే గెలుస్తా, సాధించుతా నేనైతే. నువ్వు గెలిస్తేనే లేనా నీకంటే ముందుగా చాలా టెక్నాలజీ వాడతా. వీళ్ళలా చెప్పుడేం లేదు. పక్కపండు సిమెంట్ ఇటుకలు ఉన్నాయి. ఫస్ట్ ఇట్లా నార్మల్ గా 4 ఇట్లా వేసుకుంటా మీ దారి తీసుకొస్తా. ఎంత హైట్ అంత హైట్. తర్వాత దాని లోపల మట్టి పెడతా. మళ్ళీ సైలెంట్ నుంచి మట్టితోటి కవర్ చేసేస్తా. సో ఇంత హైట్ అవుతుంది. వాళ్ళు ఇంకా గడ్డలు సాగు చేస్తారు, కింద ఏమేమో చేస్తారు. మాలు కలుపుతున్నా గదేంది, ముగ్గురు పడిపోతారు. నువ్వు పొడుగున్నా సరే నేను నిచ్చ వేసుకొని కడతా. నిచ్చ వేసుకుంటా మీ టైం వేస్ట్ చేసుకోరు, ఏదైనా పని చేసుకుంటారు. నా ప్లాన్ ఏంటిదంటే ఇటుకలు అని చెప్పినా కదా. సో ఇట్లా ఇటుకల్ని 4 వేరుతా. తర్వాత దాని మీద వేసుకుంటూ వస్తా. దగ్గర ఒక 10 ఇటుకలు తీసుకొస్తే ఇంత హైట్ అవుతుంది. వాళ్ళు ఆ హైట్కి వచ్చే వరకు మస్తు సేపు అవుతుంది. దాని చుట్టా వరకు మన సిమెంట్ లాగా అసరకాడ చేస్తారు కదా, అట్లా మట్టితోటి నానబెట్టి ఇట్లా రుద్దా ఇటుకలు కనబడకుండా. సో ఇంత హైట్ అవుతుంది. ఏమైంది పెళ్ళి చేస్తున్నావు ఇంకా? ఏంది ఏంది గుంజవచ్చా గడ్డ ఓడిపోయేటానికి భయం ఉంటుంది, ఊకే గెలుపుతా ఉంటాడు. చూద్దాం. ఓకే, నా స్ట్రాటజీ ఏంటంటే నాకు ఒకటైతే ఐడియా వచ్చింది, పెద్ద ఐడియా. ముందైతే బేస్ అయితే క్రియేట్ చేసుకున్నా. 4 పొక్కలు తీసుకొని కట్టెలు వాచుకుంటాం మంచిగా. కట్టెలు నీది నీవు. కాకపోతే నా దాంట్లో ఏంటంటే వెరైటీగా మొన్న ఒక వీడియో చేసినాం మేము. ఆ వీడియో అయితే కొబ్బరి బొండాలు ఉన్నాయి, అవన్నీ తెచ్చి ఇట్లా బేస్ లెక్క వేసుకుంటారు. నువ్వు తీసుకో అలా 4 పొక్కలు దొంగలు అందరూ. ఆల్రెడీ కూర అయిపోయింది కదా. నేను ఆల్రెడీ ఫస్ట్ అనుకున్నా నేను 4 కట్టెలు నిలబెడతా.
ఇగో ఈ తాళ్ళతోని మొత్తం చుట్టూ కడతా ఇట్లా నిలబెట్టు కట్టి, ఎందుకు? నీకెందుకు పడుకోబెట్టు వద్దు నిలబెడదా నిలబెట్టి ఆ మట్టి లోపల వేసుకొని పెద్ద టవర్ అయితే ఎత్తి ఇట్లా ఇంత పెద్దగా చూద్దాం. మ్యాక్సిమం అయితే ఆగుతుంది. కట్టెలు 4 పెడతా. నేనైతే డైరెక్ట్ ఇట్లా చెప్పాలా నా టవర్ ఎంత పెద్ద ఉంటుంది చెప్పాలా మన ఎయిర్టెల్ టవర్ బిఎస్ఎన్ఎల్ టవర్ అవి ఉంటాయి కదా అంత పెద్ద టవర్ ఇస్తారు. అది ఎక్కి దుంకు అది ఎక్కి దుంకు. సరే మళ్ళీ ఏమన్నావు ఏం లేదు ఏమో అన్నావు నీకు వెళ్ళే ఛాన్స్ లేదు వెళ్ళి. ఏమో అన్నావు ఏం లేదు అనందినా తిన్నా అంతే చెప్పు చెల్లి ఏం లేదురా. నేనైతే మొత్తం అయితే డ్రమ్ అయితే వాడుతున్నా. మొత్తం దీని మీద మొత్తం మట్టి పోసి మొత్తం ఇట్లా తుడుచుకుంటా. మొత్తం ఊడుతా దీనికి. చల్ చల్ లేదు ఇప్పుడు మంచిగా డ్రమ్ ఎత్తుకుంటూ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూస్తా మొత్తం నుడుతా అయిపోతుంది. దాని మీద ఇంకోటి పెడితే ఇంకా పెద్ద అవుతుంది. అన్ఫేర్ అట్లా లేదు. నేను ఏమన్నా సలాకలు కట్టెలు ఇంకా వేరే ఏమైనా వాడుకోవచ్చు దాన్ని నింపనికి. కానీ టవర్ మట్టిది ఉండాలి. నువ్వు లోపల ఏం లేదు దాని మట్టి నింపు. ఒకవేళ ఇది వాడినావు అనుకో దీన్ని నీకెళ్ళి కోసి ఇలా మట్టి నింపు. లోపల మొత్తం మట్టి ఉండాలి. అట్లయితే ఓకే. నీకు ఆ గడ్డ మొత్తం పడుతుంది. వేరే ఏమైనా ఆలోచించుకో. వేరే పట్టుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అసలు ఏ స్ట్రాటజీలు వాడుతారు ఎట్లా తయారు చేస్తారు ఒకసారి అనుకుందాం. టైసన్ గారి దగ్గరికి వెళ్దాం. టైసన్ గా ఏంటిరా నీ ప్లాన్? కనిపిస్తుందా కింద బందోబస్తున్నారా? అవుతుందారా? దీని మీద ఎట్లా పోతారు మట్టి? దాని మీద అవసరం మొత్తం కడతా. ఇల్లేక అన్ని పెద్దలు ఎత్తా లోపల తప్ప ఫస్ట్ గింత కట్టుకుంటా. ఫస్ట్ ఇటు వరకు కడతా మొత్తం నింపుతా. మళ్ళీ ఈ నుంచి ఇటు కడతా మళ్ళీ నింపుతా. లేయర్ బై లేయర్ లేరు పోతా. టైసన్ గారి ఐడియా వచ్చేసి ఇట్లుంది. ఏంటంటే ఏం స్ట్రాటజీ లేదు పొందరు ఏమైనా ఆలోచించు. టైసన్ గారు వచ్చేసి బేస్ కొద్దిగా తక్కువ తీసుకున్నాడు. దాని వల్ల టవర్ ఆగుతుందా ఆగదా అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ కూరగా చూద్దాం. కూర గింత పెద్ద ఏంద్రా బుర్జి ఖలీఫా కడుతున్నావారా? ఇందాక ఒక షేపు ఈ నుంచి ఒక షేపు ఈ నుంచి ఒక షేపు అట్లా బుర్జి ఖలీఫా. సేమ్ నీ స్ట్రాటజీ ఏంటిది? నా స్ట్రాటజీ సేమ్ అట్లే కట్టెలు కట్టుకుంటా. నేను కట్టెలు కట్టుకొని పైపు ఉన్నది కాదు ఒకటి. పైప్ అన్నా ఇంకేదైనా చుడతా. చుట్టాల మొత్తం కొబ్బరి బండలు వేసుకుంటా. కొబ్బరి వేసుకుని లేదా మట్టి కూడా వాడాలి. మట్టి కూడా పోతా. కొబ్బరి వేసుకుని మట్టి పోతా. కొబ్బరి వేసుకుని మట్టి పోతా. ఎంజాయ్. నాకు తెలిసి కూరగాంధీ హైట్ ఉంటదేమో అనిపిస్తుంది. అడిగాడు సగం అయిపోయింది. అందరికంటే ఫాస్టెస్ట్ టవర్ డింపి అంది ఇప్పటి వరకు. అయితే వీనంతా ఎవరిది కాలేదు. వీళ్ళు ఇంకా అందరు మొదల్లోనే ఉన్నారు. ఇంకా పోయి అది మట్టి పోసుకో మంచిది అబ్బా మొత్తం పెట్ట ప్లీజ్. మొత్తం పెట్ట మీరు చెప్తున్నా నా ఎత్తైనాక ఊళ్ళో కొట్టపోతా. గిట్ల ఎవరిని కూడా గెలుచుకోరు. ఎవరిని చేసుకోరు. ఈ రోజులను కొట్లాడుకో మధ్యలో కమిడియన్ చంపేసిరేం రా. మొత్తం కట్టినాక మొత్తం వచ్చి ఊళ్ళో కొట్టిరు. వాళ్ళ పెద్ద అయినాక ఊళ్ళో కొడతాం. మొత్తం కట్టిండు. మన సిమెంట్ పెత్తలు అక్కడ పైసలు లేవు అందుకే ఆపేసిండు. నువ్వు ఎందుకు చెప్తావు? అరే తేజగా నీదే ఏమన్నా ప్లాన్ ఉందా లేదా? ఉన్నది ఏంటి? అదో చెప్పొద్దు అట్లా. డైరెక్ట్ సరే కానీ ఇలా అయితే ఇంకొద్దిసేపు ఇడిసే పెడదాం. చూద్దాం ఇంకెంతసేపు వర్క్ వేస్తాను. నేను వస్తా ఇంకో 20 minutes తర్వాత వస్తా మళ్ళీ. ఓ అన్నా ఇవి వాడుకోవచ్చా? జింగిడిగా మంచిగా లేనిపోయిన ఐడియాలు వస్తున్నాయి అన్ని. ఏడ దొరికింది ఇది లోపల కట్టెలతో వాడుకోబోయే నాకు ఇంతుంది. ఇంకా దీని మీద తెచ్చుకుంటే అయిపోయా పెద్ద అవుతుంది. మంచిగా అవుతుంది. ఇక వాడు ఆయన తెలుగు ఉన్నది కదా. ఆయన తెలుగు లోపలనే ఉందా? లోపలనే చూద్దాం. డ్రమ్ తెచ్చినప్పుడే అర్థమైంది ఎంత కడతారు. నేనైతే ఇదైతే ఇలా అయితే మట్టి అయితే బాగా పడతాయి. ఇదైతే మొత్తం చిన్నగా చేసుకుంటుంది. అయితే
నాది ఒక 2 ఫీట్లు అయితే అయింది హైట్ టవర్. ఇందాక వచ్చిన తర్వాత కింద పడుతుందేమో అని అనిపించింది. పైన పోయినా కొద్దీ ఇటుకలు మట్టి వేయడం వల్ల ఇటు పడతాయేమో అని చెప్పేసి ముందుగానే ఇగో దారంతో ఇట్లా గట్టిగా కట్టి పెడతా. సో ఇప్పుడు ఎటు పడకుంటుంటాయి. అట్లే పోయినా కొద్ది 2-3 దారాలు అట్లా టైట్గా కడతా ఉంటా. ఇక గట్టిగా ఉంటుంది. నేనైతే మొత్తం దగ్గరికి అయితే వేసేసిన. అదైతే ఇదైతే పెడితే అయితే ఆగది, కొంచెం గుంత తీసుకుంటా. అయితే అనేది ఎక్కువ ఏం చెప్తారో చెప్పవు చేయదావు. ఆయన రెడీ అయింది, ఆయన గుంజవాతిండు. ఇంకా మాడిపోయినా బాగా నచ్చిపోతుంది నీకు. నాకా ఏమో ఇదే చిన్న పని నేను నచ్చిపోతుందని కూడా ముచ్చట పెట్టిస్తుడు చేయిద్దామనా అందరి పట్టుకో. నా టవర్ కొంచెం పెద్ద అయినా కొద్దిగా ఆగుతలేదు. అందుకోసమే కింది లేయర్కి మొత్తం మట్టి అయితే రుద్దేస్తా. ఇక కిందికి రెడీ అయిపోతుంది. మీరు పెట్టినా కొద్దీ కిందికి రుద్దుకుంటూ పోతూనే ఉంటా. వాళ్ళు చెత్తనే ఇంకా అయితేనే ఉన్నాయి. నాది ఇటుకెల వల్ల బెనిఫిట్ అయింది. దెబ్బ అవుతుంది నాకు. తమ్ముడు ఏమా ఏం కాలే దాని కింద పర్ర కప్పుకొని కూర్చుంటా. గుడిసెత్తురు గుడిసెనే మరి. టవర్ అంటే ఏంటిది? గుడిసెనే. ఈ టవర్కి మరి ఏం సిగ్నల్ ఇద్దాం? గిన్ని టవర్ ఉన్నాయి ఒకటే దగ్గర. నీకు ఎయిర్టెల్, జియో అని, వడాఫోన్ అని, బిఎస్ఎన్ఎల్. మరి ఏం ప్రాబ్లం గా అన్ని ఒక దగ్గర ఉంటాయి. ఏం కాదు. ఓకే ఎవరు పెద్ద అయితే వాళ్ళు అప్రూవ్ చేసేద్దాం. ఇది ఏంటి అలా మొదలు అవుతుందా లేదా? ఇంకా బేసే తయారు కాలే అవుతుంది. అందరికంటే ముందుగా డింపి అందే అయిపోయేటట్టుంది. కాకపోతే ఎవరిది ఎక్కువ హైట్ అయితే వాడే విన్ అవుతాడు. కట్టెలు బాగా అవుతుంది. ఏం కావాలి? యాక్షన్ కానీ మట్టి టక్కా పోసేస్తుంది. తక్కువ ఉంది స్పేస్. వీళ్ళని తక్కువ తీసుకుంటూ. కాకపోతే ఇది పెద్ద అయ్యే వరకు ప్రాబ్లం అవుతుంది, పడిపోతుంది. కూర కానీ నాకు తెలిసి పర్ఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. వీడు అసలే ఇంకా బోండాలు వాడతా అంటుంది. మరి ఏమైతే చూడాలి. వాళ్ళైతే ఏం బేస్ అయితే తీసుకోలేదు. దింపు అయితే మొత్తానికి బేసి తీసుకోకుండా అయితే కడుతున్నారు. చెప్పలేము ఆయన వాడతారు. మన కూర అయితే కొంచెం అయితే తీసిండు బేస్ అయితే. టైసన్ అనేది అయితే తీసిండు బేస్ కొంచెం. అంటే కట్టెలు ఉంటే పాతి పెట్టి నేనైతే మొత్తం అయితే పొక్క వేసుకున్నా. నేనైతే వేసుకుంటాను. నాదైతే ఎటువైతే అయితే నేను గెలుస్తాను. నేనైతే ఏంది అరే మీరా సాయం చేసుకోవాలి. సాయం నేనా లేవు. ఎన్ని తెచ్చుకున్నాను నేను దమ్మ తెచ్చుకున్నాను అసలు జింగిడిగా అన్నా బోనాలు నింపుతా. బోనాలు లేవు మరి. బోనాలు వేసుకున్నా చెప్పినా. నువ్వు బోనాలు వేసుకుంటా నేను దమ్మ తెచ్చుకుంటా. బోనాలు వేసుకుని పరిస్థితి ఏంది? అంటే ఒక్కొక్క స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరు బోండాలు వేసుకుని తింకుతుండవు. దాని బదులు మట్టి బిడ్డలు వాడరు. ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. టైసన్ కానీ అయిపోయేటట్టుంది అందరికంటే ముందు. కాకపోతే ఆగుతుంది ఆగదు అంతే. నువ్వు లేట్ ఉన్నావు. వాడు కూడా మట్టి నింపుతుంది అయిపోతుంది. వాడు 2-3 గంటలు వాడేసినాడే కథం. అని కూడా కథం. సో వీళ్ళకి ఇచ్చిన 3 hours. నేను బోనాలు కాదు ఇప్పుడు బోనాలు వద్దంటారుగా. కట్టి చూపి. వీళ్ళకి ఇచ్చిన 3 hours టైంలా ½ an hour అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరి టవర్స్ ఎంత అయినాయో చూద్దాం. కమాన్ ఫస్ట్ డింపి దగ్గర నుంచి రాదు. చెక్ చేస్తున్నా. 3 feet. డింపి అండ్ టవర్ వచ్చేసి 3 feet అయింది. కాకపోతే కౌంట్ కేవలం 1 feet. ఎందుకంటే ఎక్కడ దాకా మట్టితో ఉంటుందో అక్కడి వరకే. తేజగాని చూద్దాం. తేజగాని చూడొచ్చు మీరు. పిల్లర్స్ అయితే డైరెక్ట్ 5 feet రే. 4 feet. కాకపోతే ఇప్పటికి 0 ఉంది మట్టి వల్లే. ఇంకా కూరగాంది వచ్చేసి 5.5. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిట్లలో చూసుకుంటే కూరగాంది హైట్ ఉంది. కాకపోతే మంది ఇప్పటికి కంప్లీట్ అయింది వచ్చేసి కేవలం ½ feet మాత్రమే. ఇప్పటికి టాప్లో ఉన్నదంటే డింపి ఆడు. టైసన్ గారు టైసన్ గారు బాగా అయింది రో.
దీన్ని ఇక్కడికి అయితే 70 meters 70 inches కానీ కంప్లీట్ అయింది కూడా వింది 3 feet దాకా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. ఇట్లా కాదు టవర్ని ఎట్లా కౌంట్ చేస్తా అంటే రే ఇగో ఇప్పుడు వీడు ఇక్కడ కంప్లీట్ చేసిండా దీన్ని బయట నుంచి లేయర్ పడితే అక్కడ కౌంట్ 3 hours హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా 2.5 hours ఉంది. ఫాస్ట్ కానిచ్చేసారు 1000 rupees. కమాన్ ఇది ఏందా ఇట్లా కడుతున్నా అవుతాయా? నేను కడుతున్నా కదా జింగిడి పైపుతోని ఉత్తినా ఉంది. వస్తుందా? ఉత్తినా ఉంది. తెంపినావు అనుకో సరే నేను గెలిచిన 1000 రూపాయలు నీకు ఎత్తా. తెంపరా చేతోడు తెంపరా దాన్ని అన్నతోడు కాదు చేతోడు తెంప. ఏమైందిరా జింగిడిగా అంత సొల్లని తెచ్చిపోయినావు అవాట అయితే ఎడాగచ్చున్నాడు ఇది చూడు సూర్య అక్కడ పాలిస్తాగా అదేమన్నా అంటారా అదంటారా చెప్పు. ఏది ఇగో నాకడ పెద్ద ఉంది అప్పుడు నాది గుంజేసిరు కదా. ఏంటి నీరా గట్టిగా ఉంది ఇగో ఏం పన్నా పోతలేదు చూసావు గొర్ర గట్టిగా ఉన్నది జరు అందుకే వాడాలి వంశీగాని సిమెంట్ వాడాలి కురాన్ సిమెంట్ వాడాలి. అందరికన్నా ఎత్తుగానే అయితే నాదే కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు ముగ్గురు కంటే నాదే పెద్దగా కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు మొత్తం చుట్టూ తాడు చుట్టినాయి కదా తాడు చుట్టి ఇట్లానైతే మొత్తం మంచి ఇట్లా మొత్తం ఫిలప్ చేస్తున్నా సిమెంట్ లెక్క. ఇప్పటికైతే నాదే పెద్దగా ఉంది. ఇట్లా ఫిలప్ చేసినాక మొత్తం ఇంత హైటు చూసుకోవాలి. మ్యాక్సిమం నేనే గెలిచేటట్టు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. కూరలు కూడా మంచిగా తయారవుతుంది. మరి లాస్ట్ వరకు ఎట్లుంటుందో చూడాలి. ఇక ఫటాఫట్ వేయాలి ప్రైజ్ మనీ అయితే కొట్టేయాలి. మ్యాక్సిమం అయితే నాది ఇట్లా వేస్తే సేమ్ మంచిగా కనిపిస్తుంది. ఇక నాది ఇట్లుందాడ కూరది ఇప్పుడే రెడీ అవుతుంది. ఇక లాస్ట్కి ఎట్లుంటో తెలియదు. కూరబాయ్ జింగిడిగా కాడు కట్టిన నీదే గంతు ఉంటే పైపులు కట్టిన నా ఎంత ఉండాలి గట్టిగా ఉంటుంది. ఏదేమైనా నేనే నువ్వు పైపు కట్టినావా? నేను మొత్తం జాగ్రత్తగా కట్టినా. నేనైతే చెప్పాలి చూసుకుందాం తర్వాత చూసుకున్నామా? నీ జాన్ అయితే సిమెంట్ ఇటుకెళ్ళాడా నువ్వు గడపడతాడు వాళ్ళ పెట్టిన వాళ్ళకి ఇవన్నీ వేస్ట్ దాని ముంగట చూసుకుందాం. నా తెగను కూడా తెగది జింగిడిగా పునరేగా గట్టెలు ఇవ్వడగా గడపనే చూస్తే అయిపోతుంది. ఎటు సిమెంట్ ఇటుకెళ్ళు చూసుకుందాం. ఓకే ఇట్లా వచ్చి అంతా అయిపోయి అడే పడుతుంది. గడపరేసుకో ఇరిపిక్తారు మీరెత్తే మళ్ళీ పో చేసుకోపో. సిగ్నేట్ల పీడితో మరి ఆపాలి ఎక్కితే నేను నిచ్చెన వేసుకొని ఎక్కుతాను. నీకెందుకు సరే నిత్యం ఎక్కుతాం. నువ్వు చేసుకోపికినా ఆగదు ఏంటి చల్ ఇక అందరికంటే మంచిగా నాదే ఉంది ఇప్పటి వరకు. ఇటు సైడ్లోకి ఫెన్సింగ్ ఇచ్చేసిన తర్వాతనే దాన్ని కొలుస్తా అని చెప్పిండు అన్న. ఇప్పటి వరకు చూసుకుంటే నాదే హైట్ ఉంది మొత్తం అటు కంప్లీట్ అయిపోయింది. మొత్తం చుట్టూ కంప్లీట్ అయితేనే అది నువ్వు అది వేసే వరకు నీ మొత్తం జుట్టు పెద్ద ఆల్రెడీ ఇటు సైడ్ పక్క అయిపోయింది. ఇంకో పక్కన ఉంది. దగ్గర ఇట్లా కాలు పెట్టు. ఇంకా తొందరగా ఉన్నారు వేసావు అది సేమ్ దింపితోడు అంటున్నది అంతే ఉన్నది. ఇట్లా అయితేనే మట్టి తక్కువ పడుతుంది. జింగిడి ఆపాలి టవర్ ఆపాలి ఆపుతా చూడు. తర్వాత గుద్దుదాం ఇట్లా అయ్యో కట్టె తెచ్చి గుద్దుదాం ఎవరు తాగుతుంది చూద్దాం. నేను మొత్తం పడగొడతా కూడా నాది వడగొట్టిండు జింగిడి అప్పుడు వాడు తేజాడు అది వడగొడతా అయ్యా అయిపోయినాక. ఎవరిది జింగిడి నాది వడగొట్టినావు మొత్తం అయిపోయినాక నువ్వే నాది కూడా దింపే నీది కూడా వడగొడతా. ఇద్దరు వచ్చి మీరు ఎందుకు వడగొడుతున్నా వడగొట్టినా వాడది. సరే పడవలా సరే మొత్తం కట్టు. నా టవర్ అయితే ఆగేటట్లేదు. దాన్ని నానా రకాలుగా తల్లాడుతున్నా అయినా కానీ ఆగుతలేదు. మట్టి అంతా కిందికి జారిపోతుంది. మన తేజ గంట ఇప్పుడు నాకు ఒక జాలి అయితే దొరికింది. ఈ జాలి అయితే వాడుతున్నా. అట్లే సాయం ఎట్లా అంటే సాయం ఏమో మన టైజన్ ప్లాను సాయం ఏమో తేజ ప్లాను. ఈ రెండు కలిపి మిక్స్ చేసి నేను కడుతున్నాను నా టవర్. చూద్దాం ఇక అవుతుందా.
నేనైతే నీళ్ళు తీసుకోడానికి పోతే మొత్తం బుడత మొత్తం చల్లేను. లేదు లేదు నీళ్ళు తీసుకోని కాదు, మెల్లగా ఇది వచ్చి వేసుకుందాం అని చూసి నేను పిండింది మొత్తం రుత్తా. రాడు రాడు అట ఇంగిడి ఇదో ఇదో అయిందా దీప అయిందా? దా ఇక నువ్వు దా రే రారా ఇడిగా నీ పని అయిందా? కాదురా నీ పని నువ్వు చేసుకో గైడ్ నీళ్ళ పోతే మొత్తం పోసింది చూడు. మంచిగా చూసి నీళ్ళ రాలేవాడు వేసుకో కలిపి వేసుకో. నేను మొత్తం వాళ్ళు ఎత్తి ఇప్పుడు నేను తీసుకుపోయి వాళ్ళు ఎత్తాను. మీరు కొట్టుకోక నన్ను పంపిరు ఇప్పుడు ఇక. వాడు నేను నీళ్ళు తీసుకోగా వచ్చిన పోసాం వేసా వాడే నేను పడే అన్న చేయబెట్టుకుంటా. ఇందాక నేను జాలి కట్టుకుంటా అని చెప్పిన కదా గ్రీన్ జాలి, అదైతే డైరెక్ట్ ఆగేటట్లేదు. మట్టి ఇట్లా మనం ఇట్లా పేరవాలి కదా, మాలు కలిపి ఇట్లా కొడతారు కదా, అట్లా కొట్టాలి కదా, అదైతే ఆగది. దానికోసం మనం ఇది కట్టి దాని నుంచి అలా జాలి కట్టుకొని ఆ ప్లాన్ అయితే వేసుకుంటే ఇక అవుతుంది. గారిగా మట్టేడావుతాయి. నేను చెప్తా చూస్తగా వచ్చే ఆపుతుందిగా. లేవన్నా నేను తీసుకుంటా తట్ట తీసుకోరా నేనేమన్నా తట్ట తీసుకో. అరే అరే ఆడుకుంటున్నా తీసుకోవాలి ఏమనుకో. మొత్తం కూలుతుంది చూడు. నాది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి పోతున్నా. జింగిడిగా లేక గింతో పితికంత ఉన్నాయి. అమ్మా నేను గిడికేసిన ఇది మట్టి కొట్టేస్తే కథ మిడికి, కానీ ఇదే ఎక్కడానికి రాదు. గింతే ఇక డ్రమ్ వేసుకొని ఎక్కుతాం మెల్లగా. ఆ డ్రమ్ కూడా ఎక్కడం కానీ ఇది వేసుకొని డ్రమ్ వేసుకొని మెల్లగా ఎక్కుతాం మీదికి. అయితే నేనైతే కంప్లీట్ అవుతాం మొత్తం. ప్రైజ్ నేను అయితే మనకే. సో ఫైనల్గా మనలోకి ఇచ్చిన టైంలో 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెస్ట్ ఇంకా 2 అవర్స్ మాత్రమే ఉంది. ఇప్పటికి ఎక్కడ దాకా వర్క్ అయిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టైసన్గా ఉంది. వీడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఒరే నువ్వు ఏమన్నా చేసుకో, నాకు కట్టెలు బట్ట కనబడద్దు, ఆగాలి మట్టి. ఇది కుందా ఇట్లా ఓకే, నాకు ఇక్కడ బట్ట కనబడదు అనుకో, ఇది తాడు ఈ నాటుకోండి ఓకే, అది కనబడకుండా చూసుకో. నువ్వు ఎంత హైట్ అన్నా తీసుకో. ఇక దీని మీద ఇంకా 3 కట్టుకో. ఇంకా నెక్స్ట్ డ్రమ్ములు వేసుకొని ఎక్కిగా. కూరగాయ నేను దాకా వచ్చిందో చూద్దాం. కూరా ఏమైందిరా? కూరగాయలు బేస్ బాగా తీసుకున్నాడు. ఒకవేళ వీడు హైట్ పోతే మాత్రం వీందే స్టేబుల్గా అవుతుంది అనుకుంటున్నాను నేను. వర్షం వచ్చే సీన్ ఉంది. ఒకవేళ వర్షం వస్తే వీళ్ళ టవర్స్ వీళ్ళు ఎట్లా కాపాడుకుంటారు ఏం కథ అని చెప్పేసి చూద్దాం. వర్షం వస్తే మాత్రం నాకు తెలిసి డింపిగా అంది టైసన్ కూరగాయలు పడిపోతుంది. డింపిగా టైసన్ గాంధీ తేజ గాంధీ అవుతాయి. సో తేజ గాంధీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మట్టి రుద్దేసిండాడు, ఇక్కడ దాకా మట్టి అయితే వచ్చేసింది. ఇప్పటికి మనం కొలుసు స్టార్ట్ చేస్తే టైసన్ గాడు, డింపిగాడు, తేజ గాడు అయితే ఫార్వర్డ్లో ఉన్నారు. కూరగాయలు ఇప్పటికి ఇంకా ఎల్లకి ఏం లేనే లేదు. ఒక ఫీట్ అంతా కూడా పెట్టలేడు. మట్టి ఏందా తీసుకొస్తే అక్కడ దాకానే కౌంట్. అర్థమైందా? ఎంత లేకపోయినా వేస్టే. డింపియాన్ చూద్దాం ఇక. డింపియాన్ పని ఏముంది, మొత్తం సిమెంట్ ఇటుకలు తీసుకొస్తాం పెడుతున్నాడు. అరే నీ కూడా మళ్ళీ చెప్తున్నా నీవు, ఈ కట్టె కనబడద్దు, ఈ సిమెంట్ కనబడదు, దానికి గట్టిన తాడు కూడా కనబడదు నాకు. కింద సేమ్ అట్లే. ఓకే ఓకే ఓకే. సో చూద్దాం అందరు టవర్ రెడీ అయిన తర్వాత టవర్లు ఎక్కి చూద్దాం ఆపుతాయా లేదా అని చెప్పేసి. ఎక్కడే ఎక్కుతానట ఫస్ట్ పడుతున్నారా? నేను మంచిగా పంపిహారా ఎవరి టవర్ వాడు ఎక్కాలి. సరే సరే మంచి తయారు వేసుకో మరి ఆపరేటు. అరే కూరా ఇక్కడ చూడు, గిన్నె చూడు, ఎవరి టవర్ వాడు ఎక్కాలి. అన్న డింప అన్న ఎక్కితే ఆపుతుంది. నువ్వు ఆపరేట్ తయారీ మరి. నువ్వేమన్నా హైట్ ఉండాలి, మట్టి మంచిగా ఇట్లా సరే సరే అంటున్నా కానీ చూద్దాం. ఒకవేళ హైట్ చెక్ చేసిన తర్వాత ఎవరి టవర్ స్ట్రాంగ్ ఉందని కూడా చెక్ చేద్దాం. ఓకే తొందరగా ఆయన వర్షం వచ్చినట్టుంది. వర్షం వచ్చింది అనుకో అక్కడికే స్టాప్ వీడియో. అప్పటి వరకు ఎవరిని ఎక్కువైపోతే వాడు విన్ అవుతాడు. కూర నువ్వే ఎన్నుకున్నారు, అదే కావాలి. మొత్తం అయితే మట్టి అయితే రుద్దేసిన. ఇట్లా అయితే కథ అయితే కలరి. నేనైతే కట్టి అయితే లోపల అయితే పెట్టుకుంటున్నా. మొత్తం మట్టి రుద్దుకుంటా. చూసుకో అందరికన్నా నాడే పెద్ద అవుతాడా. సరే ఆగితే చూద్దాం చూద్దాం. అది ఆగాలిగా ఫస్ట్. కాదు దాన్ని మొత్తం రుద్దాల మట్టి, దాన్ని మొత్తం మీది వరకు ఉంటాలా మరి మట్టి. ఇష్టం మరి. సరే పెట్టుకో. మట్టి ఏడుకుంటే ఆడికి కౌంటు. సరే అయితే
లోపల అయితే పెట్టేసిన మొత్తం పెద్ద చూడలే ఎంత పెద్ద అయ్యండి ఓ జింగిడిగా ఏంటి నాకన్నా పెద్ద చేసావురా చూసావా జిగిడిగా నాయ తెలియదు నేను ఎత్తాను అంత ఎట్లా అయింది వాడు ఎట్లా పడతాడు కట్టె పెడతారు రేటు అరే అరే ఇంకా కట్టె పెడతారా అంటే నా ఇష్టం అది నీ ఇష్టమా జింగిడి పెద్ద పెట్టుడు కాదు పెట్టు ఏడు వరకు పెట్టు నీకు ఏడు వరకు వస్తుంది పెట్టు నా ఇష్టం ఏమిరా బాలరాదు మరి నాకు గుర్తావరా నేను వట్టి ఇట్లా బుక్క పెడదామని వస్తే నాకు గుర్తాడు జింగిడి గాడు దీనికి మొత్తం రుద్దాలి మరి నువ్వే రుద్దు రుద్దు కూడా తీరా ఇంత పెద్దది కట్టిండు కట్టె పెట్టిండు నా పక్క పండు నాన్న నాన్న పడుతుంది నీకేనా నా ఇష్టం పెట్టుకున్నా గట్టిగా ఉందా నీకేంది నువ్వెనికొచ్చి మందన జింగిడిగా పక్క పడి నాదున్నారా నాన్న ఇరుతే ఏంటి చూస్తా అంటే ఊసుకుందా ఎట్లా మరి ఇప్పుడు కాదు ఎవరు కింద పడుతుంది ఎవరు దాని మీద పడే సరే నువ్వే కట్టియాలి అరే నేను ముట్టుకోలే నువ్వు ఇప్పుడు అన్న మొత్తం పీకెత్తాది వేసా మొత్తం జింగిడిగా ప్రతి ఒక్కరు కట్టెలు పెడుతుంది చూడరా జింగిడిగా ఇగో నా మీద పడతావా అటు చూసావరా పెట్టుకున్నా ఇష్టం మరి పెట్టుకున్నాను కానీ ఏమో పెట్టుకున్నా కట్టే కట్టినప్పుడు అవసరమా నీకు చల్ బొట్టు పెడుతున్నాయి చెట్టు మొలుతుంది అయిందల్లా చెట్టు మొత్తం ఏమన్నా ఒక విషయం చెప్తా అది ఎట్లా పెడతావు అది నేను ఎట్లా పెట్టుకుంటా ఎట్లా పెడతావు ఎట్లా పెట్టుకుని చూడు ఎట్లా పెడతావు మొత్తం కట్ట మొత్తం టైట్ అయినావు ఇగో మరి మరి ఊపుతావా అబ్బా మొత్తానికి అయితే అడిగి వేసి కట్టెనైతే నిలబెట్టుకున్నా మస్తు పెద్ద అయింది కాకపోతే వంకర పడితే మామిన పడుతుంది ఏం కాదు జింగిడిగా ఈ టవర్ అంతా నా మీద కొరిగింది ఏం కాదు పని లేకుండా కడుతున్నా గుండు వల్ల పడుతుంది నా లెక్క పడుతుంది పడదు పడదు ఎటు పడది నేను కడుతున్నా చూడు పడితే అన్నా పడితే గుండా గుండు మీద ఉంది గాజన చక్కగా ఉంది నీది వంకర ఉంది అంతేనా ఇగో ఎవరు ఇష్టం వచ్చిన అలా కట్టుకుంటూ పోయి నువ్వు కట్టుకో అవసరం అయితే నువ్వు ఇట్లా తీసి దాని మీద వేసుకో నేను ఏమన్నా కట్టుకో అరే గుండు వాళ్ళతో జింగిడి అర్థం చేసుకో ఏం పలకది మరి నాకు కట్టెలు పెడుతున్నారు నాకు ఎవడరా కట్టెలు పెద్ద కట్టె పెట్టుకున్నా చాలు కాదు మొత్తం మీరు టవర్ వచ్చి నా మీద కాంతుంది 2 సిగ్నల్ గుచ్చుకుంటాడేది మనోళ్ళకి ఇచ్చిన టైంలో దగ్గర హాఫ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ వర్క్ చూద్దాం ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు డింపియా దగ్గర నుంచి వద్దాం వెరైటీగా. డింపియా ఏం దాకా వచ్చిందిరా? కంప్లీట్ అయిన కాడికి ఇంత మందమైంది. డింపియాడు ఒక చేసిన కాడికి పర్ఫెక్ట్ గా వేసుకుంటూ పోతుండే. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది అనుకో, మీరు ఇక్కడ దాకా గొలవచ్చు. ఇప్పుడు ఇక్కడ దాకా వేస్తుండ, ఇది ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోతుంది. మిగతా వాళ్ళ వర్క్ ఆ విధంగా లేదు, మీరు చూపిస్తారు. అది వీడేమో పెద్ద కట్టి నిలబెట్టిండు. రే కట్టె పెట్టినట్టు కాదు, దానికి మట్టి పెట్టాలి. పెడతా మట్టి ఎక్కడ దాకా అవుతుంది అక్కడ దాకా కౌంట్ చేస్తా నేను. ఇంకా గాడ కాదు, సైడ్ కే అయిపోయి ఇంకా మీద మట్టి మీదికి వేసుకున్నావు పిల్లర్ గానీ, ఇప్పుడు గిన్నె మట్టి పెట్టినావు అనుకో, నాకు కట్టె కనబడకుండా ఇక్కడ దాకా కౌంట్ చేస్తా. నువ్వు ఎందాక నింపుతావు, సగం టైం అయిపోయింది ఆల్రెడీ. కూరగాడు కొద్దిగా స్లో ఉంటాయి కానీ ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు వాడు కూడా. పొడుగు కట్టె పెడతారా అని నాకు పెట్టరా కట్టె. దీని రాకెట్ చందమామ మీదకి పంపిస్తే మార్స్ మీదకి పోయింది. మార్స్ తేజ గాంధీ ఒక్కది కరెక్ట్ స్ట్రేట్ ఉంది, వాడు కంప్లీట్ చేయాలి కానీ వాడికి పర్ఫెక్ట్ టవర్ అవుతుంది. దీనిదేమో ఫస్ట్ నుంచి వెరైటీ చేస్తున్నాడు. ఏం దాకా వచ్చిందిరా? నువ్వు ఆల్రెడీ డ్రమ్కి వచ్చేసినావా? నెక్స్ట్ ఎట్లయితే 2 డ్రమ్లు వేసుకోవాలి ఇక. చేసినా కానీ పర్ఫెక్ట్. ఇప్పుడు వీని మట్టి ఇందాక ఉంది కదా, ఇక్కడ దాకా కౌంట్ చేసి ఇప్పటిదాకా టాపులు నువ్వే ఉన్నావురా. ఇప్పుడు వీని కౌంట్ ఇక్కడికి వీడియో ఆపేసి కౌంట్ చేసినా కానీ టైసన్ గారు విన్ అవుతాడు. చేసే ఐట్లలో టాప్ నేనున్నా. నువ్వు అంతగా చేస్తున్నావు కానీ ఇప్పుడు ఆపేసి కొలిసినా కానీ వాడే విన్ అవుతాడు. నువ్వు ఇక సన్నగా వేసుకుంటూ పోవాలి. సన్నగా వేసేసి ఇస్తా మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెద్దది మళ్ళీ ఎందుకు దిగుడిగా చాలా వాళ్ళు కూడా ఏమంటారు. నేను తీసుకుంటా అన్నా ఒకటి డ్రమ్మే వాడు చేత మట్టి కొట్టిపోతున్నా అంటారు. ఎవరికి ఏం లేదు, చేరి కమాన్.
ఎంత మట్టి పోసినా సరిపోతలేదు దీనికైతే హట్. ఇప్పుడు వచ్చేసి దగ్గర 2 గంటల టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తా. ఇంత ముందు ఒకసారి చూద్దామని పోతే వాళ్ళు కొట్టాడుకొని నా మీద మట్టి పడేసారు కాంగ్రెస్. సో ఇప్పుడైతే ఇప్పుడు టైసన్ గా దగ్గర నుంచి రారు. టైసన్ గా ఏంటిరా ప్లానింగ్ ఏం నడుస్తుంది? ఈ కట్టునా దీనికే మొత్తం పడకూడదా? మట్టి మంచిగా అద్దుతా అవుతారు లావడితే మట్టి అవుతుంది. మట్టి పడిపోతుంది కావచ్చురా. పడేది చూడు. ఆ లెక్కన వేసినాం అనుకో అందరికంటే హైయెస్ట్ టవర్ నీదే అవుతుంది. ఆల్రెడీ చూడు బాగా అదొకటి పెద్దగా ఉంది. ఇప్పటికైతే పెద్దగా టైసన్ గానే ఉంది. కాకపోతే ఒకరిని మించి ఒకటి తయారు చేస్తుర్రు. ఇక్కడ చూసినట్టు ఇది ఇదే కదా. నెక్స్ట్ కూరగాయలు మీరు చూడచ్చు. ఆల్మోస్ట్ ఈ గ్రీన్ కలర్ మ్యాట్ అయిపోయిందంటే వీని కూడా ఆగదు బండి. కట్టే కూడా ఓడే అంతే మరి. ఇంకా ఎంత ఉంది టైము? ఇంకా అంటున్నది. గంటనేగా. నెక్స్ట్ వచ్చేసి తేజ గారిని మీరు చూసుకోవచ్చు. వీడు ఫ్రేమ్ తయారు చేసిన అందరికంటే హైట్ కానీ దానికి మట్టి రుద్దడంలో కొద్దిగా టైం తీసుకుంటున్నాడు. బాగా టైం తీసుకుంటున్నాడు. కావాలంటే అంటే కరెక్ట్గా చేస్తే అందరికంటే హైట్ తేజగాడే ఉంటుండే వారికి. కానీ వానికి టైమింగ్ వస్తుంది అంత ఫాస్ట్గా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైసన్ గాన్ తర్వాత టాప్లో ఉన్నది డింపియాడు. ఇప్పటివరకు అయితే టైసన్గా ఉన్నాడు. డింపియాడు ఒకవేళ కొద్దిగా ఫాస్ట్గా చేసిన అనుకోండి అందాక కుదరాడు. అంతా పెట్టుకున్నావు కానీ వీళ్ళు చూడు ఎంత పెద్ద ఉందో. వాడు నీకంటే కొద్దిగా ఒక జాడ్ మీద తీసుకున్నా వాడే విన్ అవుతాడు. ఆగుతుందా? నేను వాయిల్ కట్ట పెట్టి ఇంకా పెద్ద చేస్తాను. అది దాని మీద ఇంకోటి పెడతావా? గిల్ల దిగేస్తా. తాళ్ళ పెట్టి ఇంకోటి ఎక్స్టెండ్ చేస్తా. ఓ ఒకరి మించి ఒకడు మీది పోతా ఉన్నారు. అది ఆవిడేందో చేసేదేందో కానీ లాస్ట్ టైమింగ్ వరకు ఎవరిదైతే మట్టి ఎక్కడ దాకా హైట్ అవుతుందో వాడే విన్ను. కూర ఈ లెక్కనే మీరిద్దరు ట్రే కట్టెలు పెట్టి హైట్ చేసిరు కానీ మీరు వచ్చట్లేరు. వీళ్ళు ఏం కట్టలేదు. చిన్నప్పుడు అంటే బేస్ మంచిగా తీసుకున్నారు. అది పైకి వెళ్ళిపోయింది. టైసన్ గా నువ్వు దాన్ని మంచి షేప్ ఇచ్చినావు అనుకోని బుర్జి ఖలీఫా లెక్కనే ఉందిరా. ఏవో బుర్జి ఖలీఫా సస్తా బుర్జి ఖలీఫా. దీనికి కరెక్ట్ నువ్వు షేప్స్ ఇచ్చుకుంటా పోతే సేమ్ బుర్జి ఖలీఫా లెక్కనే ఉంటుండే. దుబాయ్ ఉంటుంది పెద్ద బిల్డింగ్. ఇగో దుబాయ్ వాళ్ళు బుర్జి ఖలీఫా కడితే గిట్టుంటది. మా కూరగాయలు బుర్జి ఖలీఫా కడితే గిట్టుంటది. అక్కడ ఉయ్యాల కట్టుకొని నువ్వు వచ్చాడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వేసుకుని దుంకొచ్చు ఆమెకెళ్ళి. అయ్యో కూరా ఆ బుర్జు ఖలీఫా ఎక్కి నా బుర్జు ఖలీఫా దుంకు. అరే నీది ఒక అగ్ని పర్వతం లెక్కున్నదిరా. కవర్ లెక్క లేదు. గీత కష్టపడి కడతా. ఇదంతా రెడీ అయిన తర్వాత కూరగాయని కట్టెకి మొత్తం పెట్రోల్ పోసి మంట ముట్టిస్తాం. అది ఒక అగ్ని పర్వతం లెక్క ఉంటుంది. చిచ్చుబుడ్డి పెద్ద తోక ముట్టిద్దామా రెడీ అయినాక. ఇదో తీరు అదో తీరు వెరైటీగా ఉందా? ఏది మంచిగా ఉంది? నేను దానికి అది మంచిగా ఉన్నది. ఏది గిది మంచిగా లేదా? ఇదో తిరుగున్నది. ఇదో తిరుగున్నది. చూడు సగానికి అర్థం సగానికి ఇంకా ఉంచేదని పుస్తుడు అలా మనిషి ఉన్నాడు. మనిషి ఉన్నాడల్లా నిజంగా. నవీన్ జాల్లో పట్టున్నాడు. కొంచెం పాడగా ఇస్తాం. లేడు ఇల్లానే ఉన్నాడు. తాత ఇప్పుడు ఇవన్నిట్లో ఎవరికి వెళ్తారంటూ? ఎవరికి వెళ్తారు? నువ్వు ఇంకేండా విషయతావు దాన్ని. ఇందాక కట్టే పెడతా. ఆయన అంటే ఆడదాకా ఉంటాను. పెద్ద అందరు కడుపు ఆడదాకా ఉంటాను. ఇప్పుడు ఎవరికి వెళ్తారు? నువ్వే వెళ్తావు. నేను మొత్తం నీ చిన్ననే ఉన్నది. అది పెద్ద ఉన్నది. అది వంకరది కానీ అది వంకర పెద్ద ఉంది. ఆ వంకర వాడికి ఆడతలేడు. మెల్లగా మొత్తం మూసి నువ్వు సిమెంట్ మొత్తం మూసి ముఖానికి కాదు. సమ్మక్క సార్ గది చూసావు నువ్వు? గది ఎట్లుంది? మరి వీళ్ళు ఎట్లున్నాయి? అట్లుంటది మనది. సో టైం అయితే ఎండ్కైతే వచ్చేసింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే మిగిలి ఉంది. ఎవరి వర్క్ ఎంతవరకు అయిందో చూద్దాం రండి. మీరు చూడొచ్చు టైసన్ గాంధీ వచ్చేసి ఎంత పైకి వెళ్ళిపోయిందో. టైసన్ గాంధీ ఎట్లుందంటే కింద మట్టి ఉంది, మీద మట్టి ఉంది, మధ్యలో కనెక్షన్ లేదు. వీడికి కనెక్షన్ ఇచ్చేసిందంటే ఓ ఇడికో వెళ్ళిపోతున్నాడు. అదొకటి ఎక్కువ. వాళ్ళు అది వేసుకొని ఎక్కడ కూడా పెట్టారు. నువ్వు కనెక్షన్ ఎట్లిస్తారు? ఎగలుగుతావు అంత ఎక్కుతా మీకు అంతుందా? అంతది మీద కదా అంతది. అందుకే ఆపిన దాన్ని. సో టైసన్ గాంధీ అయితే కనెక్షన్ వచ్చేది బాకీ ఉందా, కనెక్షన్ ఇచ్చేసిందంటే మొత్తం మీదకి వెళ్ళిపోతుంది.
సో కుర్రాడు వచ్చేసి ఎప్పటిలాగానే లాస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఎప్పట్లాగా ఎప్పటిలాగానే నువ్వు కింది కనెక్షన్ ఇచ్చేసి ఒకవేళ నువ్వు కూడా కట్టకి తేజగానే పెట్టుకుంటావు అనుకో ఫాస్ట్ వెళ్ళిపోతావు. ఇది ఒక్కటికి ఇది నాకు ఫిల్ అయితే అయిపోతుంది. ఇప్పటికైతే లాస్ట్ పొజిషన్ ఉన్నాడు. ఆ చిచ్చుబుడ్డి అయితే లేదు. తేజ ఏదేమైనా బాగా గుంజినవరా ఈ గ్యాప్ లా. అప్పుడు ఏడు ఉండే తేజగాడు మనం ఇంత మనం చూసినప్పుడు గీడు ఉండే సగం. వాడు సగం కంప్లీట్ చేసిండు మళ్ళీ కట్టకి ఎక్కేసిండు పైకి. నువ్వు ఇంకో డ్రమ్ వేసుకున్నా ఉంటే మీ దాకా వెళ్ళిపోతావురా. సో చూద్దాం ఏం దాకా వేయగలుగుతాడని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి అందరికంటే టాప్ లో ప్రాపర్ గా ఉన్నది డింపియాడు. ఎందుకంటే వన్ టవర్ వచ్చేసి కిందికి వెళ్ళి వాడు వేసినంత వరకు ప్రాపర్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ వీడియో ఆపేసినట్టయితే డింపియాడు విన్ అవుతాడు. వాడు ఒకవేళ మన టైసన్ గారు అంతా మీది పెట్టినా కానీ మన మధ్యలో కనెక్షన్ లేదు కాబట్టి వాడు ఓడిపోతాడు. ఇప్పుడు టాప్ లో ఒక రకంగా చూసుకొని డింపియాడు ఉన్నాడు అనమాట. నేను చేస్తా చూడన్నా చేయరా నీకు వణుకుతుందంటే గారు ఇప్పుడే వంక అట్లా అట్లా కాదన్నా. లుక్ వైజ్ ప్రాపర్ గా చూసుకుంటే అన్ని మంచిగా ఉన్నాయి కూరగాయలు తప్ప. లేదా టవర్ లెక్క ఉన్నారా వాందనే సేమ్ బుర్జ్ ఖలీఫా లెక్క ఉన్నది. వీంది ఒక రకంగా ఉంది వాంది ఒక రకంగా ఉంది. టవర్ లెక్క లేదురా మరి ఎట్లుంది? చిచ్చుబుడ్లు లెక్క ఉన్నది. మేము ఈ రోజు తయారు చేయడం చిచ్చుబుడ్లు అయితే నేనే విన్ను. చిచ్చుబుడ్లు మేకింగ్ నేనైతే డ్రమ్ అయితే వేసుకున్నా. 2 డ్రమ్ములు అయితే వేసుకొని కట్టి అయితే పైన కట్టుకుంటా ఇంకా కొంచెం పెద్దగా కావడానికి. నేనైతే 2 డ్రమ్ములు వేసుకున్నా. డ్రమ్ముల మీద ఒక స్టూల్ వేసుకొని మళ్ళీ మీదికి ఎక్కుతున్నా. అన్న వాళ్ళు అయితే స్టూల్ ఇచ్చిర్రు. ఏంటిదిరా? నీకంటే మీద నేను చూడు. నువ్వు ఎక్కినావు నీకు మరి అదే వెళ్ళాలరా. అదే అదే మనకి అదే చెప్పిన డొక్తొక్కరా గిట్టొత్తురా అని చెప్పిన. నువ్వు కట్టెపట్టుకోరా. కట్టే నువ్వు కట్టేవాడు నావే ఇట్రా ఇట్రా. ఏం చేద్దాం అనుకుంటున్నావు కింద పడుతుంది. అదే కదా చెప్పింది. కట్టే పట్టుకో వెనక చెప్తాం ఇలా. అటు ఇటు ఏం ఊగకు చక్కడ వెళ్ళవాడు. అయినా మీ టైం దగ్గర ఉంటుంది అయిపోయినట్టే. ఇంకో 10 నిమిషాలు అంతే. ఓకే దింపిగా అందరికంటే రిస్క్ ఏరియాలో వాడే ఉన్నాడు. 2 డ్రమ్ములు దాని మీద టబ్బు. హైట్ ప్రాబ్లం ఎక్స్ట్రీమే ఎక్కినా వీడు అయ్యేటట్టున్నాడు. ఈ పార దూరం పెడితే ఎందుకేం పెట్టు. గుణుగు వేసేవారు నాయన కట్టే. నీది ఏమైందా లాస్ట్ అనుకున్నా గట్టి వేద్దాం అనుకున్నా. అసలు అయిపోయింది నిజంగా అయిపోయింది నాకు. ఏదో చేద్దాం అనుకున్నా గట్టిగా పెద్ద బేస్ వేసిన. అందరికంటే దుడ్డు నాయే ఉన్నది చూసుకుంటే చూడు. దుడ్డు ఏం లాభం హైట్ అంటే ఇక సెట్ చేద్దాం అనుకున్నా. పామా ఇలాగెళ్ళి దొరుకుతుంది. పాము పుట్టలకెళ్ళి పాము పాంపిలే దొరుకుతుంది అలాగెళ్ళి. ఆ జాలి పెట్టడేమో మొత్తం రాల కొడుతుంది అంత పెట్టినట్టు. సో టైం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. టైం ఆఫ్ స్టాప్. ఆపేసేది అక్కడికి ఆపేసే దారే టైసన్. అందరి ట్రైర్ ఒకసారి అరే సైడ్కి వచ్చేసి డ్రమ్ములు తీసి ఆపేసే దిగు. కూర నడు ఆ డ్రమ్ము తట తీసుకున్నాడు. నడు బాగా నడు. తీరే డిప్పిగా తీసేయి. టైం ఆఫ్. టైం ఆఫ్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా రివ్యూ అయితే చూద్దాం. తర్వాత ఎవరిది హైట్ ఉందో చూద్దాం. వీనైతే ప్రాపర్గా ఉంది గాయస్. మట్టి వచ్చేసి ఆన్ దాకా ఉంది మీ దాకా. వీని కూడా భలే ఉంది మొత్తం తయారు చేసాడు.
వీడు ఒక చిన్న థాట్ వీని మొత్తం మార్చేసింది. ఫస్ట్ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆలోచన పడ్డాడు. ఆ జాలి ఏమాట దొరికిందా దాంతో మొత్తం మారిపోయింది వీని. చెప్పాల్సిన అవసరం లేదు. శతధ్రువంశ ఓదుడు, ఓడిపోవడానికే పుట్టిన ధీరుడు. ఏంద్రా నిన్ను ఏం తయారు చేయమని ఏం తయారు చేసినావు? ఓకే రా, కాకపోతే నీకు కొద్దిగా బట్ట కనబడుతుంది. బట్ట అన్న కానీ అది బట్ట అని ఏర్పడతలేదు. కట్టెన్ కోలవన్నా ఇడికి మా ఆఫీసర్ కరెక్ట్ లేడు. మీరు టెస్ట్ ఓకే. కెమెరా 14 విజయవంతంగా 14 ఫీట్స్ డింపేడ్ వచ్చేసి విజయవంతంగా 14 ఫీట్ల టవర్ అయితే తయారు చేసిండు. నెక్స్ట్ 15 ఉంటది అసలు అన్నా. అరే మట్టి గిన్నెగానే ఉంది, గాడికే పట్టావు. ముంగడికి నాటుకోండి గిడి పట్టు. గాడికే రైట్. అయినా కానీ నాకంటే చిన్ననే ఉంది మొత్తం. తేజగంధ వచ్చేసి 11 ఫీట్ల 3 ఇంచులు 4 ఇంచులు అనుకోవచ్చు. 11 14 ఈ జింగిరి కట్టే అవసరం లేదు. కట్టే కావాలన్నా కట్టెన లేదుగా, కట్టెన లేదురా పెట్టి వేస్ట్. గిడికే మట్టి వీళ్ళు తెలిసాడు వీనికి వస్తలేము ఇక. గాడి పెట్టు బట్ట కనబడుతుంది, బట్ట కనబడుతుంది. అది అంతే అంతే కరెక్ట్. తేజానికి కూడా చిన్న ఉంది ఆయన. టైసన్ గారే 13 రా. టాప్ 2 లో వచ్చేసి టైసన్ గారు. టాప్ 2 రా. నేను ఫస్ట్ సెకండ్. సో మొత్తానికి రిజల్ట్స్ ప్రకారం కనుక మనం చూసినట్టయితే విన్నర్ వచ్చేసి డింపే. సో ఇప్పటి వరకు కనుక మనం ర్యాంకింగ్స్ వైజ్ చూసుకుంటే టాప్ లో వచ్చేసి డింపే ఉన్నాడు, సెకండ్ లో వచ్చేసి టైసన్ గా ఉన్నాడు, థర్డ్ లో వచ్చేసి తేజ గాడు, మీకు అందరు తెలిసిందే కుర్రగాడు వచ్చేసి లాస్ట్. ఇప్పుడు టాప్ లో వచ్చిన డింపియానికి అయితే క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం. డింపియా స్టార్టింగ్ ఇంట్రోనే ఇట్లా తీసుకున్నా, నాకే వస్తుందని చెప్పేసి నాకే వచ్చి. నీ ఎఫర్ట్ ఆ విధంగా ఉందిరా. నువ్వు 2 డ్రమ్ములు ఎక్కి మీద స్టూల్ వేసుకొని మరీ ఎక్కినాడు. అది ఎవంతుడు కాదు, నేను మొత్తం ఫిల్అప్ చేస్తే దానికన్నా ఎక్కువ ఉన్నది. నువ్వు ఏదో తింకినావురా. నువ్వు వీడి మీదకి ఎక్కలేకున్నా కానీ వీడు కొద్దిగా తింకిండు. ఫస్టే కట్టెకి మట్టి రుద్ది పైకి పంపించాడు, కాకపోతే అక్కడ మట్టి ఉసిపోయి బట్ట బయటికి వెళ్ళింది. ఫేర్గా ఉండాలి కాబట్టి యు ఆర్ లూజర్. అయినా టాప్ లో వచ్చినావు. తీసుకోరు. ఏదేమైనా తేజగాని ఎఫర్ట్ కూడా చెప్పదగ్గది. ఇలా ఎఫర్ట్ ఎవరిని చెప్పలేంది అంటే చెప్పాల్సిన అవసరం లేదు, వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అరే నువ్వు కూడా బాగా ఎఫర్ట్ పెట్టినా. ఓకే సో ఫైనల్ గా ఇది గాయ్స్ టవర్ మేకింగ్ ఛాలెంజ్. టెస్ట్ చేద్దాం వెళ్ళి గట్టిగా ఉందో మీరు వేసుకున్న తర్వాత. సో ఫైనల్ గా ఇది గాయ్స్ టవర్ మేకింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, టేక్ కేర్, బై బై. అరే కూలర్ కూలర్ అంటే కట్టుకున్నారా? కూలర్ అట్లుంటాయి మనతో అట్లుంటాయి. గట్టిగా ఉంటుంది నాలే 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 గట్టిగా గట్టిగా ఉంటుంది గెలిచి ఏమరా దేశానికి ఏం ఉపయోగం నీ వల్ల? అది వాసానికి మేము కొట్టాలి అన్ని మీద, నీ మీద కొట్టాలి మేము, నీ మీద కొట్టాలి డింపి మీద. I know